వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ భక్తులు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా వెంకటేశ్వర స్వామి నామస్మరణతో మారుమోగుతూ ఒక కోలాహలం మధ్య స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి కూడా తండోపతండలుగా తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా గోవిందనామ స్మరణ మారుమోగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ వైష్ణవాలయాల్లో చూసినా ఇట్లాంటి వాతావరణమే కనిపించింది. గతంలో కంటే ఇప్పుడు కూడా భక్తులు తండోపతండలుగా తరలి రావడము, ఆధ్యాత్మిక ప్రవృత్తి పెరగడము, స్వామివారిని దర్శించుకొని ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం అనేది కూడా గత కొద్ది రోజులుగా పెరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాము. ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం మనం వరంగల్ బట్టల బజార్లోని ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము. ఈ టెంపుల్లో కూడా చాలామంది భక్తులు మాత్రం వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి భక్తులు అలాగే ఆలయ అధికారులు పూజారులు మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్తున్నారు. ఎప్పుడూ లేనంత అంటే 3-4 రెట్ల మంది భక్తులు ఈసారి వచ్చారంటే దాని అంతరార్థం స్వామివారి మహిమన, లేకపోతే భక్తుల యొక్క ఆధ్యాత్మిక భావన పెరగడమా, ఏ కారణాలు ఏమైనప్పటికీ కూడా ఒక సందడి వాతావరణము, ఒక ఆధ్యాత్మిక వాతావరణము శోభ ఇక్కడ వైష్ణవాలయాల్లో నెలకొంది. ప్రస్తుతానికి వరంగల్ బట్టల బజార్లో ఉన్నటువంటి ఇక్కడ స్వామివారిని నిత్యం ఆరాధించే అర్చనలు పూజలు చేసేటువంటి ఆ టెంపుల్లో ఆ మంటపంలో ఉన్నాము. ఒక్కసారి మనం దీనికి సంబంధించి ఆలయ ఈవో గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. స్వామి, మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఎక్కడైనా ఉందా అంటే ఇక్కడ ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా భక్తులు మాత్రం ఎప్పుడు లేని విధంగా వస్తున్నటువంటి పరిస్థితి. మీకు ఏమనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? ఏర్పాట్లు ఎట్లా చేశారు? ఇక్కడ ఎప్పుడు లేని విధంగా భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులకు వసతి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం రావణపేట వరంగల్ జిల్లా యందు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 2 గంటల నుంచే భక్తులు లైన్లో నిలబడ్డారు. ఉదయం 4:30కు మూల విరాట్ విగ్రహానికి అభిషేకం మరియు అర్చన కార్యక్రమం నిర్వహించిన అనంతరం 5 గంటలకు ఉత్తరద్వార దర్శనం ప్రారంభించాం. ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 25,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఇంకా కూడా ఒక 15,000 మంది 40,000 మంది వరకు పాల్గొంటారని అంచనా వేస్తున్నాము. వారికి సరిపడా తీర్థప్రసాదం కూడా ఏర్పాటు చేశాము. మరి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మా స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు కొండ సురేఖ గారు ఆదేశించి ఉన్నారు. వారి ఆదేశానుసారం మరియు మా పై అధికారుల ఆదేశానుసారం భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్, ప్రత్యేక దర్శనం కానీ, ఉచిత దర్శనం కానీ, తీర్థప్రసాదం లైన్ కానీ, వారికి అర్చన చేసేటకు 10 మంది పూజలు కూడా నియమించాము. ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా అన్నీ నిర్వహించాము. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా రద్దీ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే రద్దీ అనిపిస్తుంది. నేను కూడా కొత్తగా వచ్చా 1 మంత్ అయింది ఇక్కడ. లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చిన భక్తులు అడిగితే పోయినసారికి ఈసారి ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. ఒక 40,000 మంది వస్తారని అంచనా వేసుకున్నాం. ఈ వచ్చే భక్తులు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా మన మట్టవాడ సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు, మన సిఐ గారు వారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు మంచిగా దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించాలని కోరినది. స్వామి, ఇప్పుడు ఊహించని విధంగా ఒక్కసారి 3 రెట్ల మంది భక్తులు వస్తారని చెప్పి మనకు చెప్తున్నారు. మీరు కూడా ఇక్కడ వాతావరణం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. కానీ చిన్నపిల్లలు, కొంతమంది ముసలి వాళ్ళు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి వాళ్ళను శీఘ్ర దర్శనం కోసం ఏమన్నా ఏర్పాట్లు చేశారా? వారికి విఐపి దర్శనం ఒకటి పెట్టాము. వారికి చేతగాని వాళ్ళకు అదే లైన్లో తీసుకొస్తున్నాం. అంటే డెలివరీకి ఉన్న వాళ్ళు, ఎవరైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు, ఏజ్ పర్సన్స్ ఉంటే కూడా లోపల పంపిస్తాను. ఉచిత దర్శనం చాలామంది లైన్లో ఉన్నారు. 20 రూపీస్ ప్రతి దర్శనం కూడా లైన్లో ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించి చేస్తున్నారు. మా పూజ చైర్మన్ శ్రీనివాసాచార్యులు వారు కూడా వేరే మిగతా పూజారులందరూ ఏర్పాటు చేసి భక్తులకు ఆటంకం లేకుండా పూజలు నిర్వహిస్తున్నారు. ఒకేసారి కూడా క్రౌడ్ కూడా రెట్టింపు సంఖ్యలో రావడంతో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా ఈ క్రౌడ్ను మీరు ఊహించారా? ఒకవేళ ఇన్స్టెంట్గా మీరు ఇప్పటికిప్పుడు ఏమైనా చర్యలు కొత్తగా ఏమైనా చేపట్టారు? ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ ఉన్న దానికంటే ఈసారి ఎక్కువ వచ్చిన అయితే ఈసారి 3 లైన్లు పెట్టాము. ఉచిత దర్శనం పెట్టాము, ప్రత్యేక దర్శనం పెట్టాము, విఐపి లైన్ పెట్టాము. ఎవరికైనా చేతగానే ఉంటే వేరే ఇంకోటి డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టాము. ఇబ్బంది లేకుండా అంటే 2-3 అవర్స్ టైం పడుతుంది దర్శనానికి. మినిమం 2.5-3 అవర్స్ నడుస్తుంది. భక్తులు కూడా ఓపికతో దర్శనం చేసుకుంటే ఎవరైతే అంటే ఇబ్బంది పెట్టలే, దర్శనాలు బాగా జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు రోజు రోజుకి ఆధ్యాత్మిక ప్రవృత్తి భక్తుల్లో పెరుగుతుంది. భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఆలయాలకు ఇంకా ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సాక్షాత్తు మంత్రి కొండ సురేఖ గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కూడా మన వరంగల్ జిల్లాకు చెందినటువంటి వాళ్ళ నేపథ్యంలో ఇక్కడ కొత్తగా ఏర్పాట్లు ఏమన్నా జరుగుతున్నాయా? మీరు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దేవాలయాలలో డెవలప్మెంట్ యాక్టివిటీస్? మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఉండడం వల్ల పట్టణంలో ఉన్న అన్ని దేవాలయాలకు ₹1,00,00,000 50 లక్షలు అంటే భక్తుల సదుపాయాల కోసం నిధులు ఇచ్చారు. ఇప్పుడు మా ఇక్కడ ఈ టెంపుల్ పైన కళ్యాణ మండపం పైన కూడా ₹1,00,00,000 శాంక్షన్ చేసి ఉన్నారు. కాశీ విశ్వనాథ టెంపుల్ 50 లక్షలు, గోవిందరాజ కూడా 50 లక్షలు, ఒక 10-12 దేవాలయాలకు అన్ని 50 లక్షలు భక్తుల రష్ దృష్టిలో ఉంచుకొని వారు కూడా
ప్రత్యేకంగా నిధులు సమకూరుస్తున్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం గమనించాల్సింది భక్తుల కోలాహలము సందడి ఆ వాతావరణం చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఉదయం నుండి ఇప్పటి వరకు 25,000 పైచిలకు భక్తులు దర్శనం చేసుకున్నారన్నట్టుగా ఆలయ అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు గతంలో కంటే ఎక్కువగా సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలో మరొక 45,000 నుండి 50,000 మంది భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు మనం చూసాము బయట ఉన్న బారులు తీరినటువంటి సంఖ్యను చూస్తే అది కంటిన్యూగా వస్తూనే ఉంది. ఇటొక కిలోమీటర్ అంటే ఇక్కడ 3 రకాల దర్శనాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకటేమో ధర్మ దర్శనము, మరొకటి మాత్రం వివిఐపి దర్శనము, ఇంకొకటి భక్తులకు శీఘ్ర దర్శనం కోసం కావడం కోసం కొంత టికెట్ దర్శనం కూడా చేస్తున్నారు. బాలింతలు అలాగే చిన్న పిల్లలతో వచ్చేటువంటి భక్తులకు కూడా మరొక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అంటున్నారు. ఇక్కడ సాక్షాత్తు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు వరంగల్ జిల్లాకు చెందిన వారే ఉండడంతో ఇక్కడ అన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇంతటి మంచి వాతావరణం కూడా రావడం కూడా ఒక మంచి వరంగల్కు ఒక వన్నె తెచ్చినట్టుగా తెలుస్తుంది. ఎప్పటికీ ఒక చైతన్యవంతమైనటువంటి వాతావరణం ఉంటున్నటువంటి వరంగల్ నగరంలో మాత్రం ఈసారి భక్తుల సంఖ్య రెట్టింపు స్థాయిలో వస్తున్నటువంటి నేపథ్యంలో స్వామివారికి చేసేటువంటి పూజా కైంకర్యాలు ఇక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి. ఉదయం 4 గంటలకే స్వామివారికి అభిషేకాలు కూడా నిర్వహించారు. 5 గంటల నుండి దర్శనాలు చేస్తున్నారు. అంతకు 3 గంటల ముందే సుప్రభాత సేవ కూడా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కానీ ఇక్కడ స్వామివారిని మొదట దర్శనం చేసుకోవాలన్నటువంటి కుతూహలంతో ఇక్కడ భక్తులు మాత్రం రాత్రి 1 గంట 2 గంటల నుండే క్యూ లైన్లలో బారులు తీరినట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణము, హిందూ ధార్మిక జీవన విధానము, సనాతన ధర్మము ఏ విధంగా దినదిన ప్రవర్ధమానం చెందుతుందన్నది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రోజు రోజుకు అంటే మంచి వాతావరణమే అనుకోవచ్చు. ఎందుకంటే మనిషికి కూడా పాప భీతి అనేది పెరుగుతూ ఉంటుంది. కలియుగంలో ఉన్నటువంటి భక్తులను ఉద్ధరించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఉద్ధరించినటువంటి ఆ పరిస్థితి. కాబట్టి ఆ కలియుగ దైవాన్ని కూడా వేడుకోవడానికి కూడా భక్తులు మాత్రం ఇక్కడ లక్షల సంఖ్యలో అన్ని టెంపుల్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వరంగల్ బట్టల బజార్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.